అదరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. గొడవలు చేస్తే ఊరుకునేది లేదు. పవన్ స్ట్రాంగ్ మాస్ వార్నింగ్. వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఈరోజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గాన్ని పర్యటించడం జరిగింది. సో ఎందుకు అంటే అక్కడ సంక్రాంతి మహోత్సవాలు. సో ఈ సందర్భంగా ఆయన పర్యటించారు. అక్కడ ప్రజలను ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. అట్ ద సేమ్ టైం ప్రతిపక్షాలు ఎలా ఉండాలి, ఏంటి, అసలు ప్రభుత్వం ఏం చేస్తుంది, మరి ఏ రకంగా ఉండాలి అని చెప్పేసి ఆయన మాట్లాడటం జరిగింది. ఈ సందర్భంగా కొన్ని సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. అది కూడా వైసీపీ వాళ్ళని ఉద్దేశించే. ఎందుకు చేశారు, ఏంటి, అసలు వైసీపీ వాళ్ళంటే వాళ్ళని టార్గెట్ చేశాని కాదు, వాళ్ళు చేస్తున్న చర్యలను బట్టి ఏ రకంగా ఉండాలి, ఏ రకంగా ఉండబోతుంది అనేది స్పష్టంగా చెప్పడం జరిగింది. ఒకసారి ఆయన మాటల్లోనే ఏమన్నారో విందాం. మళ్ళీ అదే పాత పద్ధతి మొదలు పెట్టారు. మళ్ళీ పిఠాపురంలో గతం ఎన్నడూ లేని విధంగా మళ్ళీ మీరు స్టార్ట్ చేశారు. ఈ సందర్భంలో పోలీస్ అధికారులు గారికి, జిల్లా మ్యాజిస్ట్రేట్ గారికి కూడా చెప్తున్నాను, లా అండ్ ఆర్డర్ని కనుక ఎవరైనా సరే పిచ్చిగా కనుక మీరు భద్రతా భావాన్ని కానీ ప్రజలకు చేయగలిగితే, చేస్తే అస్సలు ఉపేక్షించద్దని చెప్తున్నాను. ఆ మాటలు చాలా మెత్తగా ఉన్నాయి కానీ చేతలు చాలా చాలా గట్టిగా ఉంటుంది. ఇది ఎవరు ఉద్దేశించి చెప్పారంటే ముందుగా పోలీసులకు చెప్పారు. లా అండ్ ఆర్డర్కి విఘాతం కలిగించేలాగా లేదా అన్రెస్ట్ క్రియేట్ చేసేలాగా ఎవరైనా వ్యవహరిస్తే ఏ మాత్రం కూడా ఉపేక్షించొద్దు అంటే ఫ్రీ హ్యాండ్ ఇచ్చేశారు. నో పొలిటికల్ ప్రెషర్స్. గత ప్రభుత్వంలో లాగా వీళ్ళనైతేనే అరెస్ట్ చేయండి, మా వాళ్ళనైతే వదిలేయండి, అలాంటిది ఏమి ఉండదు. ఎవరో విఘాతం కలిగించేలాగా ప్రవర్తించినా ఇమీడియట్గా అరెస్ట్ చేసేయండి అని చెప్పేసి ఒక విధంగా పోలీసులకు కూడా ఒక ధైర్యాన్ని ఇచ్చారు. ఫ్రీ హ్యాండ్ ఇచ్చేశారు. మీరు చేయండి, ఎవరైనా సరే తప్పుగా ప్రవర్తించినా లేదా ఎలా పడితే అలాగ అల్లర్లు సృష్టించేలాగా చేసినా ఎక్కడా కూడా ఉపేక్షించే పరిస్థితే లేదు. మాటలు మెత్తగా ఉంటాయి కానీ చేష్టలు చాలా గట్టిగా ఉంటాయి. మాటలు కూడా గట్టిగానే ఉన్నాయిలేండి, మాటలు మాత్రం మెత్తగా ఎక్కడ ఉన్నాయి, కొంచెం గట్టిగానే ఇస్తున్నారు. ఈ మిడివల్ పీరియడ్ కాదు కాబట్టి నా మాటలు చాలా నియంత్రణతో ఉన్నాయి. చేతలు చాలా చాలా గట్టిగా ఉండే గుర్తుపెట్టారు. కానీ మీరు రాజకీయ పరంగా ఏదైనా చేద్దామంటే సంతోషం. మీరు ఒక విమర్శ చేయండి, ఇక్కడ అభివృద్ధి బాగలేదు, ఇంకోటి బాగలేదు. కానీ మీరు కులాల మధ్య, మతాల మధ్య గొడవ పెట్టేద్దాం అనుకుంటే వాటిని నేను వ్యక్తిగతంగా చాలా పర్సనల్గా తీసుకుంటాను. ఎందుకంటే ఐ బిలీవ్ ఫర్మ్లీ ఇన్ ద ఫౌండేషన్స్ ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్. ఇది చాలా ఇంపార్టెంట్. రాజకీయంగా మీదైనా విమర్శలు చేయదలుచుకుంటే చేయండి. ఇదిగో ఈ తప్పులు ఉన్నాయా ప్రశ్నించండి. సో ఈ తరహాలో గత ప్రభుత్వంలో ఎప్పుడైనా సరే ఏ ఒక్క నాయకుడైనా వైసీపీ నుంచి ఏది ఒక ఎమ్మెల్యే నుంచి సీఎం వరకు ఏ ఒక్కరైనా సరే ఇటువంటి కామెంట్ చేశారా? మీరు మమ్మల్ని విమర్శించండి, తప్పులుంటే ఎత్తి చూపించండి అని చెప్పేసి గత ప్రభుత్వంలో ఏ ఒక్కరైనా అడిగారా? లేదే. అసలు విమర్శిస్తే చాలు, అది ఒక సోషల్ మీడియాలో కార్యకర్త లేకపోతే సామాన్య పౌరుడా లేకపోతే మాజీ ఎమ్మెల్యేనా మాజీ మంత్రి ఎవరైనా సరే అంతెందుకులే, సొంత పార్టీ ఎంపీనే రెబల్ ఎంపీగా ఉండి ఆయన ప్రశ్నిస్తేనే ఆయన ఏ రకంగా చేశారో మనకు తెలియదు ఏముంది. సో ఇక్కడ పవన్ కళ్యాణ్ అది కాదు చెప్తుంది, ఎవరైనా సరే రాజకీయ విమర్శలు చేయండి, తప్పులుంటే సరిదిద్దుకుంటాం, అంతేగాని ఆ మాటున కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెడదామంటే మాత్రం ఎట్టి పరిస్థితులు ఉపేక్షించేది లేదు. ఇది క్లియర్. నేను రూలే మాట్లాడతాను, రూల్నే అప్లై చేస్తాను. అది దయచేసి ఉన్నతాధికారులందరూ, అది మీరు కలెక్టర్ గారు కావచ్చు, ఎస్పీ గారు కావచ్చు, మీరు ప్లీజ్ మీరు చాలా ఫోన్గా అప్లై చేయండి. నేను స్వయాన ముఖ్యమంత్రి గారే మేము తప్పు చేసినా మాకు కూడా అప్లై చేయండి, మీరు శాసనసభలో చెప్పి గారు బౌండెడ్ బై దట్ వర్డ్. ఇది కదా ఇంపార్టెంట్. డిప్యూటీ సీఎం తప్పు చేసినా సీఎం తప్పు చేసినా ఏ ఒక్కరైనా ఒకటే. ఇది కదా కావాల్సింది. ఇలా ఎప్పుడైనా విన్నాం మనం? ఎప్పుడైనా గత 5 ఏళ్ల కాలంలో ఇది అసలు లేదు. మేమే తప్ప, అసలు దైవాంశ సంభూతులం, తప్పులే చేయమనే తరహాలో ఎక్కడికక్కడ ఐపీఎస్ని ఐఏఎస్ని ఎవరికి వాళ్ళు ఇప్పుడు వాళ్ళ భవిష్యత్తు ఏ రకంగా అయిపోయిందో చూశారుగా, వాళ్ళ కెరీర్ ఎలా స్పాయిల్ అయిపోయిందో చూస్తున్నాంగా. ఇది పరిస్థితి. అందుకని ఎవరు కూడా వ్యవస్థకు అతీతులు కాదు, నాతో సహా. అందుకని దాని దృష్టిలో మేము వ్యవస్థకు లోబడి ఉంటాం, మేము వ్యవస్థకు లోబడి రెచ్చగొడతామంటే దానిని ఎలా హ్యాండిల్ చేయాలో ఎందుకంటే అక్కడ దాకా దృష్టి పెట్టాలి.
చాలా సంయమనంతో ఉన్నాను. మీరు పిఠాపురంకు వచ్చి గొడవలు పెట్టాలని ఇక్కడ కూర్చొని మొత్తం ఏరేస్తాను, అందరినీ గుర్తుపెట్టి అక్కడ దాకా తీసుకురావాలి. తల్లి బిడ్డ న్యాయంగా పోదాం, రైట్. తల్లి బిడ్డ న్యాయంగా పోదాం. మీరు ఒక మాట అనేది తీసుకున్నారు, కానీ మీరు నన్నన్నా పర్లేదు, పార్టీనన్నా నేను భరిస్తాను. కానీ ప్రజల మధ్య వైషమ్యాలను కనుక మీరు చేస్తే దాని పర్యవసరంలో చాలా తీవ్రంగా ఉంటుంది. ఎందుకంటే నాకు ఓటమి భయం లేదు. రైట్. ఇది చాలా చాలా అర్థం చేసుకోవాలి. సో మరలా ఆయన పదే పదే చెబుతున్నది ఏంటి? ఇదే విషయం. మీరు ఎక్కడైనా సరే ప్రజల మధ్య వైషమ్యాలు సృష్టించమాకండి. రాజకీయంగా అంటారా, విమర్శించండి, మా పార్టీని తిట్టండి, తప్పులేదు. కానీ ప్రజల మధ్య విద్వేషాలు మాత్రం రెచ్చగొట్టద్దు అని చెప్పేసి ఘంటాపదంగా చెప్తున్నారు. సో నేను చాలా క్లియర్గా ఉన్నాను. కలెక్టర్ గారికి కూడా ఇదే విషయం ఆయన ప్రస్తావించడం జరిగింది. చాలా ఫర్మ్గా ఉండండి, స్ట్రాంగ్గా ఉండండి, స్టబాన్గా. ఎక్కడా కూడా ఎటువంటి ఒత్తిళ్ళు ఉండవు. క్లియర్ కట్ ఎవరైనా సరే ఏదైనా సరే అల్లర్లు సృష్టించేలాగా ప్రవర్తిస్తే మాత్రం సరైన యాక్షన్ తీసుకోండి అని నేను చెప్పేసి చాలా క్లియర్ కట్గా చెప్పారు. నాకు ఓటమి భయం లేదు, ఇది అండర్లైన్ చేసుకోండి. గెలిచినా ఓడినా నిరంతరం ప్రజల్లోనే ఉంటాను, ఓటమి భయం లేదు. సో రాజకీయాల్లో చాలామందికి ఇదే భయం, అమ్మో ఓడిపోతామేమో, ఇలాంటి నిర్ణయం తీసుకుంటే మనం ఏమైనా వ్యతిరేకత వస్తుందేమో. అలా కాదు, రూల్ ప్రకారంగా ఏది మంచో ఏది రాజ్యాంగబద్ధంగా ఉంటుందో ఆ ప్రకారంగానే వ్యవహరిస్తారు. సో ఆ ప్రకారంగా ఎవరైనా సరే కాకుండా ఉల్లంఘించి సమాజం పట్ల అస్థిరత సృష్టించేలాగా చేస్తే ఎక్కడా కూడా ఉపేక్షించేది లేదు. 1కి 10 సార్లు ఇదే విషయం చెప్తారు. పిఠాపురంలో వచ్చేసి, ఎందుకంటే ఫోకస్ అంతా పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం పైనే ఉంటుంది. ఎందుకంటే ఆయనే కదా ఈ కూటమి ఏర్పడడానికి గల కారణం. సో అందుకే ఆయన అంటున్నాడు, కూల్చివేయటం పెద్ద విషయం ఏముంది, ఒక కూటమిగా ఏర్పడుతున్నది ఆషామాషి వ్యవహారం కాదు. సో ప్రధానంగా కావాల్సిందేంటి? అభివృద్ధి. అందరూ కలిసి ఎందుకు ప్రయత్నిస్తున్నాం? రాష్ట్రాన్ని ఒక గాడిలో పెట్టాలి, మంచి సమాజం కావాలి, మంచి ఉపాధి కావాలి యువతకి. సో లా అండ్ ఆర్డర్కి ఎక్కడా కూడా విఘాతం కలిగించేలాగా ఉండకూడదు. సో ఓటమి గెలుపు రాజకీయాలు ఇవన్నీ కాదు, కావాల్సింది ఏంటి అంటే మంచి సమాజాన్ని మనం నిర్మించుకోవాలి, ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండాలి, మహిళలు అభద్రతా భావానికి గురి కాకూడదు, అలాగే ఎటువంటి గొడవలు జరుగుతాయా ఏమో ఎందుకు పిల్లల్ని బయటకు పంపించాలంటే భయం, అటువంటి పరిస్థితుల్లో ఉండకూడదు సమాజం. అదే కోరుకుంటుంది ఆయన. సో రాజకీయాలు అంటారా, వాళ్ళు వీళ్ళు ఏదో ఒకటి చేసుకునే తర్వాత విషయం, కానీ ప్రజలను ఇబ్బంది పెట్టద్దు, ప్రజల మధ్య వైషమ్యాలు సృష్టించొద్దు. ఇంకా గట్టిగా చెప్పారు ఏంటది, పులివెందుల్లో ఓ మర్డర్ జరిగితే వైఎస్ వివేకానంద రెడ్డి గారిని హత్య చేస్తే అది పెద్ద న్యూస్ కాదు, కానీ పిఠాపురంలో ఒక కొబ్బరి మట్ట ఊడిపోయినా తాటాకి ఎగిరిపోయినా అమ్మమ్మ పిఠాపురంలో ఈ రకమైన పరిస్థితి ఉంది, అసలు ఏం చేస్తున్నారు అక్కడ స్థానిక ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ అది ఇది అని చెప్పేసి మామూలు రాద్ధాంతం చేయరు అని చెప్పేసి. నిజమే, ప్రతి చిన్న విషయాన్ని బోతద్దన పెట్టి చూపిస్తూ ఉంటారు. సో అక్కడేమో పెద్ద పెద్ద వార్తలు ఉంటాయి, ఒక సెన్సేషనల్ న్యూస్లు, అవి మాత్రం కనుమరుగైపోతూ ఉంటాయి. మరి ఆ కేసుకు సంబంధించిన అంశం ఇప్పుడు మరి ఎక్కడ ఉంది అంటే ప్రజలందరికీ తెలుసు. సో కాబట్టి పవన్ కళ్యాణ్ చాలా స్ట్రాంగ్గా ఉండేది ఏంటి అంటే గెలిపోవటములు కాదు, మంచి సమాజం కావాలి అని చెప్పేసి ఆయన చెప్పడంతో పాటుగా ఎవరైనా సరే లా అండ్ ఆర్డర్ని అతిక్రమిస్తే మాత్రం ఎక్కడ ఉపేక్షించేది లేదు అని చెప్పేసి అక్కడ కలెక్టర్ గారి సమక్షంలో పోలీస్ అధికారులకు కూడా ఆయన చాలా స్ట్రాంగ్గానే ఆదేశాలు జారీ చేసినట్టుగా అర్థం చేసుకోవచ్చు. సో ఈ నేపథ్యంలో ఎవరైనా సరే ఏదైనా సరే ఇట్లాంటి పిచ్చి పిచ్చి వేషాలు ఇస్తే మాత్రం ఇక నో డౌట్ నా చర్యలు ఎలా ఉంటాయో ఇక తెలుసు కదా. ఆయన మామూలుగా ఓర్పు పట్టినంతసేపు పడతారు, ఒక్కసారి కనుక ఇక ఆ పేషెన్స్ లెవెల్ దాటింది అంటే ఇక ఆ ఉగ్ర రూపం మనం తట్టుకోలేం అనే తరహాలో ఉంటుంది. అది ఆయన యొక్క నైజం. సో కాబట్టి అంత దూరం తీసుకెళ్లకుండా చక్కగా సమాజంలో అందరూ ముందు ప్రతి ఒక్కరు ఎవరైనా సరే ఇట్లాంటి ఆలోచనలు చేసేవాళ్ళు, మీకు పార్టీలు కాదు ముఖ్యం, మీ కుటుంబాలు ముఖ్యం. మిమ్మల్ని నమ్ముకొని మీ కుటుంబ సభ్యులు ఉన్నారు. పార్టీకి ఆ వ్యక్తి కాబట్టి ఇంకో వ్యక్తి వస్తాడు, ఆ ఎమ్మెల్యేగా కాబట్టి ఇంకొక అతను తీసుకొచ్చి పెట్టుకుంటారు. కానీ ఆ కుటుంబానికి మాత్రం మీరు లేని లోటు వేరే వాళ్ళ తీర్చలేరు. ఆ కుటుంబ పెద్ద ఎంత అవసరం ఆ కుటుంబానికి అనేది ఆ కుటుంబానికి మాత్రమే తెలుసు. అది మీరు దృష్టిలో పెట్టుకోండి. ఎవరైనా సరే ఏ పార్టీ వాళ్ళైనా సరే, అది సోషల్ మీడియాలోనా మెయిన్ మీడియాలోనా ఎక్కడ మాట్లాడినా
వాస్తవానికి దగ్గరగా మాట్లాడండి. అలాగే అత్యుత్సాహానికి పోయి మీ కుటుంబాన్ని రోడ్డున పడేసి మీ మీ జీవితాన్ని అంధకారమయం చేసుకోమాకండి. ఇది మాత్రం నా యొక్క వినపం ప్రతి పార్టీ కార్యకర్తకి నేను చెప్తాను. సో మీ విఘ్నత, మీ సంస్కారం ఏంటి అనేది తెలుసుకుని ఆ ప్రకారంగా ఉండండి. అట్ ద సేమ్ టైం మీ అర్హతకు తగ్గ ఉద్యోగాలు ఏంటి, మీ భవిష్యత్తు ఎలా ఉండాలి, మీ కుటుంబాన్ని మీరు ఎలా చూసుకోవాలి అనేది మాత్రమే చూసుకోండి. కానీ ఆ పార్టీ ఈ పార్టీ, ఆ నాయకుడు ఈ నాయకుడు అని ఆడనకమాలు ఈడనకమాలు తిరిగితే మీ కుటుంబం రోడ్డున పడి మీరు అటు ఇటు కాని పరిస్థితుల్లో ఉంటారు. సో కాబట్టి ఇది అందరికీ మంచిది. ఇంకో విషయం కూడా చెప్పారు, తల్లి బిడ్డ న్యాయం ఎలా పడితే అలా ఉండొద్దు అనే విషయం కూడా చెప్పారు. సో మీరు ఏదైనా చేస్తే రాజకీయ విమర్శ చేయండి, మేము దాన్ని తిప్పికొట్టే ప్రయత్నం చేస్తాం, లేదా సరి చేసుకునే ప్రయత్నం వీళ్ళలో లోపం ఉంటే అనే విషయం చెప్పారు. ఇది ఎప్పుడైనా సరే వైసీపీ వాళ్ళ నోట్లో నుంచి వచ్చింది ఈ మాట. మీరు విమర్శిస్తే మేము తీసుకుంటాము, సద్విమర్శలాగా చేసుకుంటాము, లేదా మాలో తప్పులుంటే సరి చేసుకుంటాము అన్న పదం ఎప్పుడైనా వచ్చిందా? అది రాదు. సో ఈయన కాబట్టి చాలా హుందాతనంగా ఈ విషయాలు చెబుతానే ఒక వార్నింగ్ అయితే పాస్ చేశారు. మరి మీరేమనుకుంటున్నారో ఆ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.